నెక్స్ట్ కెమికల్స్ మనం ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ఫ్రేగ్రెన్సెస్ ఉండాలి, కంఫర్ట్ వాడతాం మంచి స్మెల్ రావాలని చెప్పి. ఒకప్పుడు మనకి ఇవేమి ఉండేవి కాదు. సో ఇవి అవాయిడ్ చేసుకోవాలి మనం. అంటే మనం డైలీ వాటిని పర్ఫ్యూమ్స్ ఇవి మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసేసుకోకుండా ఎప్పుడో ఒకసారి అన్నట్టు చేసుకుంటే వీ కెన్ కొంతవరకు మనం ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏంటి, హెల్త్ అయితే ఏంటి, వీ కెన్ రెగ్యులేట్ అనమాట. ఓకే, అలా. సో అంటే ఇప్పుడు చాలా మందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో అంటే ఇట్లాంటి వాళ్ళకి పిల్లలు పుడతారా అంటే ఇది ఒక మిత్ ఉంది, అంటే పుడతారో పుట్టరో అన్నట్టు అదొకటి. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు పుడతారో లేదో అన్నట్టు ఈ రెండింటిపైన కొంచెం చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? సో ఇప్పుడు కొంతమందికి అదే పీరియడ్స్ రావు, టైంకి రావు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఇందులో 2 సినారియోస్ ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 2. ఫస్ట్ వచ్చేసి నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయాయి, సో నేను కన్సీవ్ అవ్వలేనేమో అని అనుకుంటారు. కానీ అలా కాదు. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయి, ఎందుకు ఇర్రెగ్యులర్ అయ్యాయో మనం చూసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని ఆ కోర్స్ అనేది ఏదైతే ఒక గైనకాలజిస్ట్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో అది అలా యూజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్లియర్ అయ్యి మీ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. దాని తర్వాత మీరు కన్సీవ్ అవ్వచ్చు. మిగతా అన్ని ఫ్యాక్టర్స్ బాగానే ఉంటే మీరు కన్సీవ్ అవ్వచ్చు, ప్రెగ్నెంట్ అవ్వచ్చు.